CMR Shopping Mall, one-stop destination for festive fashion. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా. ఫ్రీలాన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ డైరెక్టర్ భూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్లాట్ల నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 1500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్ పై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాహితీ రియల్ ఎస్టేట్ ఫ్రీ లాంచింగ్ పేరుతో ఆయన మోసాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే 260 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు హైదరాబాద్ CCSలో కేసు నమోదైంది. 126 కోట్లు దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సాహితీ ఇన్ఫ్రాలో భూములు కొనుగోలు చేసిన వారిపైన ఈడీ నిఘా పెట్టింది. వైద్య పరీక్షల అనంతరం సాహితీ ఇన్ఫ్రా MD లక్ష్మీనారాయణను ఈడీ కార్యాలయానికి అధికారులు తీసుకువెళ్లారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో లక్ష్మీనారాయణ నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నారు. సాహితీ ఇన్ఫ్రా రికార్డులను ఈడీ పరిశీలించింది. గతంలోనే సాహితీ ఇన్ఫ్రాపై ఈడీ సోదాలు జరిగాయి. సాహితీకి సంబంధించిన ప్రాజెక్టులలో నగదు బదిలీపైన ఈడీ ఆరా తీసింది. కాగా ఇదే వ్యవహారంలో గతంలోనూ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రీలాన్స్ పేరుతో 2500 మంది కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకొని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ MD భూదాటి లక్ష్మీనారాయణ పైన హైదరాబాద్ CCSకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 2న MD లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.